60,000 రావాలి. 2 ఏళ్ల పైసలంటే మహాలక్ష్మి కింద 60,000 రూపాయలు రావాలి. గా 60,000 ఇచ్చి మాట్లాడాలి రేవంత్ రెడ్డి. బాండ్ పేపర్ రాసిచ్చినావు కదా, బరాబర్ ఇస్తా అని చెప్పినావు కదా, డబ్బల ఓట్లు వేయించుకొని పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసినావు. అక్క చెల్లెలకు మహాలక్ష్మి ఇస్తా అని మోసం చేసినావు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని మోసం చేసినావు. తులం బంగారం ఇస్తా అని మోసం చేసినావు. ఇంకా సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు మీకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా లేదా? क्या बहन शादी मुबारक मिला नहीं मिला? रेवंत रेड्डी क्या बोला? नहीं, शादी मुबारक के साथ 1 तुला सोना भी देता हूं. कहां गए सोना? తులం బంగారం రాలే గాని బంగారం ధర 1,50,000 అయితే చేసిండు. కొండెక్కింది, బంగారం కొండెక్కింది. ఇప్పుడు నిన్నొక మంత్రి అంటుండు, ఏమైనా తులం బంగారం అంటే ఏ ధర బాగా పెరిగింది ఆడిస్తామంటుండు. మరి అప్పుడు ఎందుకు చెప్పినావు బిడ్డ? కేసీఆర్ గారు ఎలక్షన్లో చెప్పలే, ఓట్ల కోసం కేసీఆర్ మాట ఇయ్యలే. కానీ फिर भी शादी मुबारक और कल्याण लक्ष्मी केसीआर साहब दिए आपको लोगों को. పెళ్లికి సాయం చేసిండు. బిడ్డ కాన్పుకు పోతే కొండాపూర్ దవాఖాన్లా కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి 13,000 ఇచ్చి తల్లిని బిడ్డను తెచ్చి జూబ్లీహిల్స్ ఇంటికాడ దించలే. ఏమైంది ఇప్పుడు కేసీఆర్ కిట్టు? కేసీఆర్ కిట్టు పోయింది, న్యూట్రిషన్ కిట్టు పోయింది, 13,000 పోయినాయి, తులం బంగారం మాయమైంది. ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా ఓట్లు వేయమంటుండు. రేవంత్ రెడ్డి వాళ్ళు అడుగుతున్నాడు. మధ్యాహ్నం ప్రెస్ లో మాట్లాడిండు. కేసీఆర్ నువ్వేం చేసినావు? ఒక హైటెక్ సిటీ కట్టినావా? నువ్వేం చేసినావు? కేవలం ఒక సెక్రటరియట్ కట్టినావు, లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టినావు, లేకపోతే నువ్వు కాళేశ్వరం కట్టినావు అంటుండు. కేసీఆర్ ఏం చేసిండో నీకు తెలియదా రేవంత్ రెడ్డి? బస్తీ దవాఖానాలు ఎవరు పెట్టిండ్రు? बस्ती दवाखाना कौन लगाए? टिम्स हॉस्पिटल कौन बनाए?